ఇటువంటి ప్రకటన గ్రంథంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది కదా. దేవుని 7 ఆత్మలు, 7 కన్నులు, 7 సంఘాలు, 7 బూరలు, 7 తెగుళ్ళు, ఇక రకరకాలుగా అన్ని ఎక్కువగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క వచనాల్లో దానికి 7 నేత్రములు ఉన్నాయంట, 7 నేత్రాలు ఉన్నాయంట. అంత మాత్రం కాదు, మనం చూస్తాము, మనం ల్యాంప్ పెట్టుకుంటాం కదా, ఇశ్రాయేలీలు మెయిన్ సెంటర్లో మార్కెట్లో అది 7 ల్యాంప్స్ స్టాండ్ పెట్టుకున్నారు కదా. దీపవృక్షం అంటారు, తెలుగులో బైబిల్లో ఉంది దీపవృక్షం అని. సో దానికి 7 క్యాండిల్స్ ఉంటాయి, ఎప్పుడు మండుతూనే ఉంటాయంట ప్రత్యక్ష గుడారంలో. హల్లెలూయా, హల్లెలూయా. అది దేనికి సాదృశ్యంగా ఉన్నదని అంటే దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రపంచంలో ముందు 6 కాంటినెంట్స్ ఉన్నాయి. కాంటినెంట్స్ ఏమంటాం, ఖండాలు. 6 ఖండాలు ఉండే, ఇప్పుడు 7 అయిపోయినాయి. అది 7 ఖండాలు అయిపోయినాయి. అంటే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క ఖండానికి పంపబడిందని నేను అనుకుంటున్నాను.